నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి కదా. భూమి నుంచి ఏం ఏర్పడింది? అన్నం, ఆహారం. అన్నాద్భవంతి భూత. అన్నం నుంచి ప్రాణికోటి. అంటే శరీరాలన్నిటికీ మూల కారణం అన్నం. అంచేది దీన్ని అన్నమయ కోశం అని కూడా అంటారు. ఈ క్షేత్రానికి అన్నమయ కోశం అంటే అన్నముతో నిర్మితమైంది, అన్నముతో జీవించింది. అన్నం లేకపోతే కృషించి నశించిపోయింది. దీనికి అన్నమయ కోశం అని పేరు, క్షేత్రం అని కూడా పేరు. ఇలాంటి క్షేత్రంలో లోపల ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు, ఈ క్షేత్రాన్ని తెలుసుకున్నటువంటి జీవ జ్ఞానం ఏంటి అంటే విషయాదుల మీద కోరిక లేకుండా అదంబెత్తం, అహింస, శాంతి, ఆచార్యోపాసనం మొదలైనటువంటి ఇంద్రియాదుల యొక్క విషయాదుల మీద వైరాగ్యం కలిగి ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, సావు పుట్టుకల గురించి విచారణ చేసి తెలుసుకుని ఉండడం, ఈ రకమైనటువంటి గుణాలన్నీ కూడా ఉంటే